Hey, come on, Ganesh, come on. Come on, clap. Come on. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు జ్యోతి ప్రజ్వలనతో స్టార్ట్ చేద్దామని కోరుకుంటున్నాను సార్. సో విత్ మై రివర్స్ ఆల్ ఆఫ్ యూ స్టార్ట్ జ్యోతి ప్రజ్వలన. గ్యాదరింగ్లో మా జర్నల్స్ ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాం సార్ మీతో. సో మీ స్టార్ట్ విత్ ఆర్ ఇంట్రడక్షన్ ఫస్ట్. సో ఈ ఇంట్రడక్షన్లో ఫస్ట్ నేనే మా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకొని మా స్టూడెంట్ మా ఫ్రెండ్స్ని ఇంట్రడ్ అవుతాను. అందరికీ వినబడుతుంది కదా, గట్టిగా ఉంది కదా. సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అండ్ గుడ్ మార్నింగ్ టీచర్స్, సార్స్. నా పేరు గౌతమి. సో నేను నా 10th క్లాస్ విజ్ఞానవర్ధిని హై స్కూల్లో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్. సో స్కూల్ అవుట్ తర్వాత లైఫ్ చేంజ్. స్కూల్లో ఉన్నప్పుడు లైఫ్ చేంజ్, స్కూల్లో ఉన్నప్పుడు లైఫ్ ఒకటి, తర్వాత స్టెప్ అయినాక రోజు డైలీ ఛాలెంజెస్ ఫేస్ చేయాలి. సో స్కూల్లో ఉన్నప్పుడు చదువు 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 అనేవాళ్ళు. అబ్బా ఎప్పుడు చదివేనా, బయట ఆంటీ చూస్తే అబ్బా ఆంటీ కూడా ఎంత మంచిగా పని అయిపోయింది, మంచిగా కూర్చొని టీవీ చూస్తుంది, మనం ఎప్పుడు చదువుకోవాలి, ఎగ్జామ్ రాయాలి, ఇదే ఉంటుంది అనుకుంటుంది. ఇప్పుడు ఆ లైఫ్ అనుభవిస్తున్నా కాబట్టి అనిపిస్తుంది స్కూల్ లైఫే బాగుంది, వచ్చిన ఆన్సర్ చదువుకొని రాస్తే అయిపోయింది. ఇప్పుడైనా రోజు క్వశ్చన్స్, రోజు కొత్త క్వశ్చన్, రోజు కొత్త ఆన్సర్ వస్తుంది లైఫ్లో అని అనిపిస్తుంది అన్నమాట. సో we miss that school this very much sir. సో నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఎంపీసీ ఇన్ ప్రగతి కాలేజ్ అండ్ డిగ్రీ ఫ్రమ్ కస్తూర్బా జూనియర్ కాలేజ్ అండ్ ఎంబీఏ ఫ్రమ్ రిషి యూబీఆర్ టీచింగ్ కాలేజ్. సో ఎంబీఏ అయిన తర్వాత కోచింగ్ క్లాసెస్కి వెళ్ళి విధానిలో జాబ్ కొట్టాను, గవర్నమెంట్ జాబ్. సో ఐమ్ రియల్లీ ఫీల్ వెరీ ప్రౌడ్ బికాస్ బేసిక్ స్టెప్స్ నాకు ఇంకా స్కూల్ నుంచే వచ్చాయి కాబట్టి దిస్ ఈస్ ద పిల్లర్ ఫర్ మై గ్రోత్. సో ఇప్పుడు సక్సెస్ఫుల్ హ్యావింగ్ ఎ కెరీర్ ఇన్ విధాని. సో ఫర్ దట్ నేను థ్యాంక్ టు మై పేరెంట్స్, నెక్స్ట్ మై టీచర్స్ ఎవరైతే నాకు ఇంత ఈ స్టేజ్ ఫియర్ లేకుండా చేశారో, ఈ కాంపిటేటివ్ వరల్డ్ని ఫేస్ చేసేలాగా నన్ను రెడీ చేశారో, సో వాళ్ళకి థ్యాంక్ యూ ఆల్వేస్. సో ఇక్కడ నుంచే నేర్చుకున్నాను సార్ నేను స్టేజ్. సో అది ఇంకా కంటిన్యూ అవుతుంది సార్ నా ఎంప్లాయీ లైఫ్లో కూడా. సో నేను స్టేజ్ ఎక్కినప్పుడల్లా గుర్తు చేసుకుంటాను మా స్కూల్లో నేను అన్నిట్లో పార్టిసిపేట్ అయ్యాను కాబట్టి ఇంకా కూడా నాకు మోటివేషన్ ఉంది అనేసి. ఇంకా ఆ లైఫ్ బాగా ఉంది. ఇంకా పర్సనల్ లైఫ్కి వస్తే married and I have 2 kids, Ananya and Avan, and my husband as a software in Accenture. So life is going smoothly now. సో నా పేరెంట్స్ ఎంత నన్ను సపోర్ట్ చేశారో మా మదర్ ఇన్లాస్ కూడా, మా ఇన్లాస్ కూడా సేమ్ అంతే. వితౌట్ దెమ్ ఐఎమ్ నథింగ్ హియర్, ఐఎమ్ నథింగ్ టుడే. ఈవెన్ a single second also I am nothing without them. So I really thank to my parents and my in-laws as well. So thank you. I complete my introduction with this. So now I request to come D. Sandhya and introduce herself. Sandhya. Okay. So my papa Ananya. Good morning to respected. Sorry. నాకు మా పిల్లలకు మెసేజ్ ఊరికే వాళ్ళు మేబీ ఫాదర్స్ వస్తుంది క్రిస్టియన్ టు లైఫ్ వాళ్ళకి
All the way. Good morning to respected fathers, teachers. Respected teachers and my dear friends. సరే నా పేరు వచ్చేసి డి సంధ్యారాణి ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్లోనే చేశాను. డిగ్రీ వచ్చేసి ప్రగతి కాలేజ్లో. తర్వాత 1 year ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్లో జాబ్ చేశాను. అది బాగానే ఉంటే మళ్ళీ మ్యారేజ్ చేయడం వల్ల దూరం అయ్యి మళ్ళీ జాబ్స్ కంటిన్యూ చేయలేదు. తర్వాత మా వారు వచ్చేసి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో డ్యూటీ చేస్తారు. ఇక నాకు 2 పిల్లలు. క్వాలిఫికేషన్ నాకు అసలు నేను బీకామ్ కంప్యూటర్స్ చేశాను. బీకామ్ కంప్యూటర్స్ ప్రతి కాలేజ్ నుంచి చేశాను. సారీ ఓకే ఓకే మనము ఒక 5 minutes మనం ఆగుదాము గ్రూప్ ఫోటో గురించి. బాయ్స్లో నుండి గర్ల్స్లో నుండి ఇద్దరు చెప్పినారు కనుక బాయ్స్లో నుండి విజయ్ కృష్ణ గట్టిగా చప్పట్లు కొడుతుంది. అందరికీ నమస్కారం. ఎస్పెషల్లీ సార్స్కి, టీచర్స్కి అండ్ నా ఫ్రెండ్స్కి. ఐఎమ్ సో హ్యాపీ దట్ హియర్ అండ్ మీతో నా సంతోషాన్ని షేర్ చేసుకుంటాను. అండ్ 10th class వరకు నాకు అసలు మైండ్ అనేది ఏం చదవాలి ఏం చేయాలని కూడా తెలియదు. తిన్నానా, స్కూల్కి వచ్చానా, ఏదో పట్టి కొట్టి చదువుకున్నానా, వెళ్ళిపోయానా. సో ఆఫ్టర్ 10th తర్వాత నేను ఇంటర్ జాయిన్ అయ్యాను నలంద. అక్కడ కూడా ఏం తెలీదు, ఏదో చదివాను, ఏదో పాస్ అయ్యాను. తర్వాత నా ఫ్రెండ్స్ అందరూ ఇంజనీరింగ్ వెళ్తున్నారు, నేను కూడా ఇంజనీర్ వెళ్తానని చెప్పి ఇంట్లో గొడవ చేస్తే మా నాన్న అన్నాడు, డబ్బులు లేవు, మీరు ఏదైనా డిగ్రీ కాలేజ్లో జాయిన్ అవ్వమన్నాడు. సో ఏదో జాయిన్ అవుదామని చెప్పి డిగ్రీ కాలేజ్లో తిరిగాను. కానీ నాకు తెలియకుండా మా నాన్న ఇంజనీరింగ్ కాలేజ్లో సీటు తీసుకొచ్చి నాకు సప్లై చేశాడు. సో ఏదో చేద్దాంలే అని చెప్పేసి ఇంజనీరింగ్ వెళ్ళాను. ఫస్ట్ ఇయర్ 8 బ్యాక్లాగ్స్ వచ్చాయి, 8 పోయి. సో కొద్దిగా కష్టపడి చదువుకుందామని చెప్పి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఈసారి నా సొంతంగా నేను ట్రై చేద్దామని అప్పుడే కొద్దిగా నాకు మైండ్ పనిచేయడం స్టార్ట్ అయింది. సో కష్టపడ్డాను. 8 ఎగ్జామ్ రాశాను, 27.92 వచ్చింది. 28కి క్వాలిఫై, బట్ ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్. తర్వాత ఇది కాదు, నేను కొద్దిగా కష్టపడతానని చెప్పి అదే జోస్ తోటి పీజీ సెట్ రాశాను స్టేట్ లెవెల్. అప్పటికి మన తెలంగాణ ఏపీ 2 కంబైన్డ్ ఉన్నాయి. నాకు ఓవరాల్ ఏపీ మీద 417 ర్యాంక్ వచ్చింది నాకు. అండ్ అప్పటికి నేను ఇంట్లో వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం ఇష్టం లేక ఇక్కడ దొండిగల్లో ఏరోనాటికల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అదే కాలేజ్ పక్కన ఇంకో కాలేజ్ ఉంటే గెస్ట్ లెక్చరర్గా ఇంటర్వ్యూలో వచ్చింది. సో నేను ఒక 1 year వరకు లెక్చరర్గా పనిచేశాను. 8,000 నాకు అప్పటి జీతం. సో అట్లనే నేను గూగుల్ చేసుకుంటూ ఏం జరిగితే బాగుంటుందని చెప్పి సో కోర్సులు నేర్చుకొని ఫస్ట్ నా ఇంటర్వ్యూ జాబ్ వచ్చి ముంబై. నాకు అప్పుడు తెలియదు అసలు హైదరాబాద్ దాటి ఏమవుతుందో కూడా తెలియదు. సో ఫస్ట్ టైం ముంబై వెళ్ళాను, ముంబై చూశాను. తర్వాత పూణేకి వచ్చాను, పూణేలో ఒక 4 సంవత్సరాలు ఉన్నాను. తర్వాత బెంగళూరు వెళ్ళాను. తర్వాత నేను మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. సో ఇప్పుడు నేను టీసీఎస్లో ఒక టీఎల్గా చేస్తున్నాను, టీమ్ లీడ్గా చేస్తున్నాను. సో నా ఎక్స్పీరియన్స్ వచ్చి నాకు చాలా మెమరీస్ ఉన్నాయి స్కూల్లో. శ్రీనివాస్ రెడ్డి సార్ నన్ను ఒక 4-5 సార్లు కూర్చొచ్చాను గ్రౌండ్లోని. అప్పుడు నాకు బాగా టైర్ ఉండింది, జుట్టు బట్టి మరీ కొట్టాడు నన్ను. అండ్ చంద్రమౌళి సార్తో అయితే నాకు చాలా మెమరీస్ ఉన్నాయి, చాలాసార్లు కొట్టాడు. గోవింద్ బయటికి రాలని పిలిచేవాడు, అరే నేను బయటికి రాలా. సో చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఉన్నందుకు అండ్ మిమ్మల్ని కలుస్తున్నందుకు. అండ్ ఇలాంటి రోజు మళ్ళీ మనం కలుస్తూ ఉండాలి. సార్స్కి మన రెస్పెక్ట్ మనం తెలుసుకుంటూ వాళ్ళని గౌరవించుకుంటూ ఉండాలని. థ్యాంక్ యూ. Welcome Manjula, class topper in 10th, and we are very proud of her.
Good morning, sirs and teachers and friends. నా పేరు మంజుల. సో ఓకే, గౌతమి చెప్పినట్టు ఎప్పుడు ఫస్టే వచ్చేది క్లాస్లో. సో అప్పుడు హ్యాపీగానే ఉండేది, నేను ఫస్ట్ వస్తున్నా, ఇక నాకు ఏ బాధ లేదు, లైఫ్లో కూడా అన్నీ అలాగే ఫస్ట్ వస్తే హ్యాపీగా ఉంటా అనుకున్నా. సో వన్స్ స్కూల్ బయట అడుగుపెట్టిన తర్వాత నాకు అర్థమైంది, ఇంటర్లో అడుగుపెట్టిన తర్వాత ఫస్ట్ ర్యాంక్ సాధించడం అనేది ఇంకా స్టేజ్ పెరుగుతుంటాం, ఒక క్లాస్ పెరుగుతుంటే ఎలా ఉంటుంది అనేది. సో నా ఇంటర్మీడియట్ వచ్చేసి విజేత జూనియర్ కాలేజ్లో కంప్లీట్ చేశాను. దెన్ డిగ్రీ వచ్చేసి గౌతమి డిగ్రీ కాలేజ్. అండ్ తర్వాత పీజీ ఎంట్రన్స్ రాశాను సార్ నేను. సో రాలేదు, మంచి ర్యాంక్ రాలేదు. సో ఖాళీగా ఉండడం ఎందుకని శ్రీ చైతన్య స్కూల్లో ఇంటర్వ్యూస్ జరుగుతుంటే అటెండ్ చేశాను. అయితే డిగ్రీతోనే నాకు వచ్చింది మంచి జాబ్. అప్పుడే 8,000 శాలరీతో డిగ్రీ చేసుకున్నాను. ప్రైమరీ వరకే అప్పుడు తీసుకున్నాను. సో అక్కడ చేస్తూ పార్ట్ టైం చేస్తూ బీఎడ్ కంప్లీట్ చేశాను సార్ నేను. సెయింట్ ఆగ్నెస్ బిఎడ్ కాలేజ్ మేడ్చల్లో అక్కడ కంప్లీట్ చేశాను. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ బిఎడ్ ఎగ్జామ్స్ రాస్తుండగానే నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. మ్యారేజ్ అయిపోయింది 2014. సో మ్యారేజ్ అవగానే నేను జంగంకి షిఫ్ట్ అయిపోయాను. షిఫ్ట్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ట్రై చేశాను, వెంకటేశ్వర పబ్లిక్ స్కూల్ అని ప్రైవేట్. సో బిఎడ్ కంప్లీట్ అయింది కాబట్టి ఇక్కడ ప్రైమరీ వరకు చేసిన. ఆఫ్టర్ బిఎడ్ కంప్లీట్ అవ్వగానే అప్ టు 9th వరకు నేను హై స్కూల్కి తీసుకున్నాను, 6th to 9th. ఓకే, బాగానే ఉంది, చేస్తున్నాను. ఇంతలో మళ్ళీ కిడ్స్ డ్రాప్ అయిపోయాను. సో తెలంగాణ గవర్నమెంట్ అంతా టీజీటీ గురుకులు పడింది ఫస్ట్ నోటిఫికేషన్, అది అటెంప్ట్ చేశాక అక్కడ 4 మార్క్స్ నాకు పోయింది సార్, మిస్ అయిపోయింది, జస్ట్ 4 మార్క్స్ తక్కువ వచ్చాయి. సో మళ్ళీ ప్రైవేట్గా కెరీర్ స్టార్ట్ చేశాను. సో అప్పుడు అర్థమైంది ఫస్ట్ టైం అయినా నాకు ఏమి ఇక్కడ లైఫ్లో లేదు. సో ర్యాంక్ ఇంపార్టెంట్ కాదు, మన నాలెడ్జ్, మన ఎఫర్ట్స్ అనేది ఇంపార్టెంట్. అక్కడ మనం ఫేస్ చేసే సిచ్యువేషన్, ఆ పొజిషన్ బట్టి అక్కడ మనం ఎంత ఎఫర్ట్స్, అక్కడ ఎంత మన వర్క్ అనేది చూపిస్తున్నాం, అది మాత్రమే ఇంపార్టెంట్. దాన్ని బట్టే మన లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. అండ్ అది నా ప్రొఫెషనల్ లైఫ్. అండ్ మా హస్బెండ్ వచ్చి విద్యాసాగర్, తను HDFC బ్యాంక్లో ఎంప్లాయ్. అండ్ ఐ హ్యావ్ 3 kids, 2 girls and 1 boy. సంజన, అన్వి అండ్ బాయ్ రాలేదు. సంజన, అన్వి మళ్ళీ ప్రైవేట్గా చేస్తున్నాను సార్ టీచర్గా. సో ఇప్పుడు మళ్ళీ డిఎస్సి అటెండ్ చేయాలని ఉంది, అట్లీస్ట్ ఇంటైనా కొట్టాలి జాబ్ ఉంది. అండ్ నాకు టీచింగ్ అనేది యాక్చువల్గా నేను స్టూడెంట్ ఉన్నప్పుడు ఎప్పుడు టీచర్ అవ్వాలి అనుకోలేదు సార్. డాక్టర్ కానీ ఇంకా ఏదైనా సెటిల్ అవ్వాలనుకున్నా. బట్ టీచింగ్ పరంగా నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది మాత్రం చంద్రమౌళి సార్. నేను చంద్రమౌళి సార్ ఎలా చెప్పేదో, సార్ చెప్పే విధానం. అండ్ రాధిక మ్యామ్ ఇక్కడ ఉన్నారు, మ్యామ్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు బయాలజీ. మీరు డ్రాయింగ్ చేసి చిన్న పార్ట్స్ అన్ని నాకు బాగా యూజ్ చేస్తారు మేడం. మా పిల్లలకి చెప్పడానికి బయాలజీ, నేను బయాలజీ టీచర్గానే వర్క్ చేస్తున్నాను. నా పీరియడ్ కూడా బయాలజికల్ సైన్స్. సో మీ ఇద్దరు ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఉంది మేడం. పిల్లలకి కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మా పిల్లలు, నేను మిమ్మల్ని చంద్రమాసాన్ని ఎలా గుర్తు చేశానో మా పిల్లలు కూడా నాకు వచ్చి చెప్తారు, మా అన్ని వాళ్ళ టాపిక్ మాకు బాగా అర్థమైంది, బాగా చెప్పారని. సో నాకు అది చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఓకే, యాజ్ ఏ టీచింగ్ ప్రొఫెషన్లో నేను హ్యాపీగా ఉంది, నా లైఫ్ స్మూత్గా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. Now I request to come and speak from boys said Sidhu. ఓకే, సో నాకేం చెప్పాలో తెలియదు చెప్పాను. ఎందుకంటే స్టేజ్ ఎక్కడం నేను చాలా తక్కువ. ఎందుకంటే నా ప్రొఫెషన్ వచ్చేసి, నేను ఫస్ట్ నా నేమ్ సిద్ధు. 10th వరకు విజ్ఞాన్ వర్ధని హై స్కూల్లోనే చదువుకున్నాను. సో అప్పుడు కూడా ఎక్కువ స్టేజ్ ఎక్కేవాడిని కాదు ఏదున్నాను. సో ఇది ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి మాట్లాడడం. సో 10th విజ్ఞాన్ వర్ధని స్కూల్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయినాను. గవర్నమెంట్ స్కూల్ MLT గ్రూప్ తీసుకుని డిస్కంటిన్యూ చేసిన తర్వాత 2005 నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ తర్వాత మ్యారేజ్ అయినప్పుడు యాక్చువల్లీ నాకు ఏ వర్క్ రాదు. నా ప్రొఫెషనల్ వచ్చి సివిల్ వర్క్. అప్పుడు నాకు ఏ వర్క్ రాదు.
సో దాని తర్వాత అప్పటి నుంచే నేను వర్క్ నేర్చుకోవడం కానీ లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలనేది అప్పుడే స్టార్ట్ చేశాను. సో ఓకే, నాకు మ్యారేజ్ తర్వాత లైఫ్లో సెటిల్ అవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది తెలియని టైంలోనే మ్యారేజ్ అవ్వడం. నాకు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు ట్విన్స్, ఆదిత్య అభిరామ్, పెద్దమ్మాయి అఖిల, చిన్నమ్మాయి దివ్య. పెద్దమ్మాయి ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ అయినారు. ఓకే, సో ఇప్పుడు నేను సెంట్రింగ్ సివిల్ కాంట్రాక్టర్గా చేస్తున్నాను వర్క్ పరంగా. సో లైఫ్లో అయితే స్టార్టింగ్ నుంచి 10th అయిపోయిన తర్వాత నుంచి కష్టం ఎలా ఉంటుంది అనేది అప్పుడు స్టార్ట్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు స్కూల్ లైఫ్లో ఇక్కడ చదువుకుంటూ సో ఆ లైఫ్ని ఎంజాయ్ చేసిన. నేనైతే చదివే టైంలో మాత్రం ఎప్పుడు కష్టంగా ఫీల్ అవ్వలేదు. అప్పుడు కూడా ఎంజాయ్గానే చేశాను. నాకు 10thలో కానీ 9thలో కానీ ఎప్పుడైనా కానీ చదువు అంటూ కష్టం అంటూ అనిపించలేదు. 10th అయిపోయిన తర్వాత లైఫ్లో సెటిల్ అవ్వడం ఒక ఛాలెంజ్గా తీసుకొని ఓకే ఇలా ఉంటుంది వర్క్, లేదంటే లైఫ్లో మంచి పేరు తెచ్చుకోవాలి అని అంటే ఎలా ఉండాలి అనేది అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడు సెట్ అయ్యా పర్ఫెక్ట్గా. సో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాను. కానీ నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఒక ఆలోచన. ఎందుకంటే మనం సెట్ అవ్వడం కాదు, మన పిల్లలకు కూడా సెట్ చేయాలని. ఎందుకంటే మా పేరెంట్స్ ఎడ్యుకేషన్ కాదు, వాళ్ళు నాకు చదివిపోయడమే గొప్ప. ఎందుకంటే వాళ్ళ ఎడ్యుకేషన్, సో వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా కష్టపడ్డారు. సో మమ్మల్ని చదివించడం కూడా వాళ్ళకి అంతంత మాత్రమే ఉంది. సో వాళ్ళ తర్వాత నేను మా ఇంట్లో కిడ్స్ వచ్చేసి 6 మెంబర్స్లో నేను ఒక్కడే చదువుతున్నాను అందరిలో. సో నేను ఇప్పుడు ఈ టైంలో వాళ్ళ ఎందుకు చెప్తున్నానంటే పేరెంట్స్ పిల్లలకి భవిష్యత్తు ఎలా ఇవ్వాలి అనే దాని గురించి వాళ్ళు ఎక్కువ ఫోకస్ లేదు. ఎందుకంటే నాకు ఒక్కడికే చదివించారు 6 మెంబర్స్లో, మిగతా 5 మెంబర్స్ చదవలేదు, వాళ్ళు అలానే ఉన్నారు. సో ఈరోజు నేను పర్లేదు సెట్ అయ్యానంటే మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. సో మనం మన పిల్లలకు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాలి. సో దాని గురించి అని చెప్తున్నాను. సో ఇంతే. Respected teachers and principal and my dear friends. నేను 10th ఇక్కడే కంప్లీట్ చేశాను, మీ అందరికీ తెలుసు. 9th వచ్చేసి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఇన్ ప్యాట్నీ ఎంఎల్టీ చేశాను. అండ్ దాని తర్వాత డిగ్రీ కస్తూర్బా గాంధీ డిగ్రీ కాలేజ్ గౌతమి అండ్ గాయత్రి మా కాలేజే. అండ్ దాని తర్వాత ఎంబీఏ కంప్లీట్ చేశాను సెయింట్ జీసస్ కాలేజ్లో. సో దాని తర్వాత టీవీఎస్ఎస్లో జాబ్ వచ్చింది ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్గా. దాని తర్వాత లైక్ గచ్చిబౌలిలో ఐసిఐసి బ్యాంక్లో వర్క్ చేశాను లోంబార్డ్లో. నా ప్రజెంట్ వచ్చేసి నాకు ఒక గేట్ అవ్యాన్ ఏం చెప్పాలో అర్థమైపోయాను. స్కూల్లో వచ్చేసి అండ్ లైక్ నథింగ్, నేనేం మాట్లాడేదాన్ని కాదు. ఫస్ట్ బెంచ్ ఎప్పుడు చూసినా, ఎప్పుడు లాస్ట్ బెంచ్లో జంప్ అవ్వాలని చూసేదాన్ని. ఎప్పుడు ప్రిన్సిపల్ సార్ దగ్గర ఈ గ్రౌండ్లోనే చాలా దెబ్బలు తిన్నాను. ఇది తిన్నానో తెలియదు నాకే. ఎట్ దట్ టైం మా పేరెంట్స్ చదివించే స్తోమత లేకుండే, సరిగ్గా బుక్స్ కూడా ఉండేవి కాదు. ఇప్పుడు ఐఎమ్ వెరీ వెల్ settled. My hubby is so good and he's into press business and he completed his graduation. Everything is fine now. So I'm so very proud of here, respected teachers here, and I do very work hard and very happy to see you all here and nothing. Thank you. అందరికీ నమస్కారం. వేదిక పైన ఉన్న మన టీచర్స్కి
అది ఏంటంటే నమస్కారము, గుడ్ మార్నింగ్, ఇవన్నీ కాదు అసలు. ఏంటంటే మనం ఊహించేది ఏది ఒకటి మీరు చూస్తున్నారు కదా, ఏదో మనం ఎప్పుడో వస్తున్నాయి ఆ రోడ్డు మీద వెళ్తుంటే దాచుకోవడం, ఎక్కడ పోతుంది ఏడుతో ఉంటాం అయ్యా లేదు కాదు, ఎక్కడ ఉంటుందని రేట్ లేదు, ఇవన్నీ లేదు. ఇవాళ చూడండి సార్ పక్కన ఉన్నా నేను ఎంత ఫ్రీగా మాట్లాడుతున్నాను. అందుకే చెప్తున్నా కదా సార్ వాళ్ళు మాకు ఆ రోజు భయం పెట్టారు. ఇప్పుడు నేను పెద్ద అయిన తర్వాత ఎంత ఫ్రీగా అయినా అంటే ఆ భయంతో నేను సమాజంలో ఏమేమి నేర్చుకున్నా, ఎట్లా నేను ఫ్రీ అయినా. సో వీటన్నిటికీ థ్యాంక్ యూ ఒక వర్డ్ చెప్తే సరిపోదని ఉద్దేశం. అయినా సరే వేదిక పైన నాకు ఉన్న నా టీచర్స్ని నా మనస్ఫూర్తిగా థ్యాంక్స్. సో మామూలుగా గెట్ టుగెదర్ అంటే ఏముంటుంది, మనం ఏమనుకున్నాం అసలు స్టూడెంట్స్ అసలు 20 years అయిందిరా ఎట్లున్నామో తెలియదు. వాడు ఫోటో వచ్చి ఉన్నాడు, వాడు బట్టతల వచ్చి ఉన్నాడు, ఒకటి ఎక్కడో ఉంటుండు, వాడు మ్యారేజ్ అయిపోతుంది. ఏంది ఇదంతా ఒకరోజు కూర్చోని ప్రశాంతంగా బాయ్స్ గర్ల్స్ కూర్చొని అవసరం అయితే సార్ వాళ్ళు సన్మానం చేస్తున్నా, ఏదో బాగుంది కాన్సెప్ట్ అని చెప్పి స్టార్ట్ చేస్తే అది కాస్త ఏమవుతుందంటే నేనేమనుకున్నా ఒకటి 10 members వస్తే ఎక్కువ అనుకున్నా. కానీ ఇక్కడ అట్లా కాదు సిచ్యువేషన్. ప్రతి ఒక్కరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఫ్రెండ్లో మన గ్రూప్లో ఏమవుతుందంటే ఎవడో ఒకడు గ్రూప్లో మెసేజ్ చేస్తుంది మనం ఉంటుంది గ్రూప్లో, బట్ గ్రూప్ బిహైండ్ ఏమవుతుందంటే పర్సనల్ కాల్ చేస్తున్నారు. అరే ఇది పెట్టుకుంటే బాగుంటుంది, ఇంకోటి చేసుకుంటే బాగుంటుంది, ఈ సార్ వాళ్ళకి ఇది ఇద్దాము, ఇంకోటి ఇద్దాము, అట్లా చాలా ఉన్నాయి. సో నేనేమంటే ఇవన్నీ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేసుకుంటాం. నా పాయింట్ ఇక్కడ మామూలుగా గెట్ టుగెదర్ అంటే స్టూడెంట్స్, టీచర్స్, స్కూల్. సో నేను టీచర్స్ గురించి స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ ప్రిన్సిపాల్ సార్ కాబట్టి శ్రీనివాస్ సార్ గురించి చెప్పాలి. శ్రీనివాస్ సార్ గురించి నాకు చాలా మెమరీ ఉంటాయి. ప్లీజ్ నవ్వుకోవద్దు, ఎందుకంటే అది నా పర్సనల్ మెమరీ, బట్ షేర్ చేయాలి, మీ అందరికి షేర్ చేయాలి. అది మేడం కూడా వస్తుంది కాబట్టి వెల్కమ్ మేడం మీ అందరికీ. హాయ్ ఎవ్రీవన్. నా గురించి చెప్పాలి అంటే నేను 10th చదివాను. తర్వాత నాకు 10th అయిపోయిందంటే ఎగ్జామ్ రాసి వెళ్ళానంటే నాకు పెళ్ళి అయిపోయింది. మా నాన్న ముగ్గురు ఆడపిల్లలకు పెళ్ళి చేసేసాడు. నేను చదువుకోలేదు అన్న బాధ అయితే ఉంటుంది. కాకపోతే నేను నా ఊరితో నేను కోటికి రన్ చేస్తున్నాను. నేను కోటికి రన్ చేస్తున్నాను. మా ఆయన సపోర్ట్ నాకు చాలా ఉంటుంది. ఆయన వల్లనే నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను. మళ్ళీ మా ఊరు అయితే నిజంగా మా ఆయన బిజినెస్, నేను బిజినెస్ ఫీల్డ్లోనే సెట్ అయ్యాను. నాకు 2 బాబులు. పెద్ద బాబు ఫస్ట్ ఇయర్ అయిపోయింది, చిన్నోటి 8th అయిపోయింది. మా పెద్ద బాబు కూడా ఇంటర్లో ఫస్ట్ ఇయర్లో చాలా మంచి మార్క్స్ వచ్చాయి, వాడికి 447 వచ్చాయి. సో నేను చదువుకోలేదు కాబట్టి నా పిల్లల్ని మంచిగా చదివించాలని నా కోరిక. మళ్ళీ నేను బిజినెస్లో చాలా మంచిగా సెట్ అయ్యాను. మళ్ళీ నా కోరిక, నా డ్రీమ్ ఏంటంటే నేను క్లాతింగ్ని టెక్స్టైల్ ఓపెన్ చేయాలని నా కోరిక. దాని గురించి సర్చింగ్ చేస్తున్నాను. త్వరలో ఓపెన్ అవుతుంది. నేను సింగిల్గానే, కాకపోతే మా రిలేటివ్స్ వాళ్ళని కలిసి, ఓన్లీ లేడీస్ ఇంట్లో అదేంటి మా ఆయన కానీ ఎవరి ప్రమేయం లేదు. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్నానంటే ఎక్కడైనా నేను మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే నేను ఇక్కడ మాకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనేది పక్కన కూర్చోబెట్టేవారు. తెలుగు మీడియం అంటే అప్పట్లో అసలు తెలుగు ఇంగ్లీష్ అనేది అసలు మాకు రాకపోయేది. అదొకటి ప్లస్ నాకు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా ఏదెళ్ళినా కొందరికి అర్థం చేసుకోగలం. దానివల్ల పక్క కూర్చోవడం వల్ల నేను ఇప్పుడు ఈ విధంగా ఉన్నాను అంటే మీ అందరి వల్లనే. థ్యాంక్ యూ. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. చాలా టైం ఏం తీసుకోను, ఎందుకంటే లంచ్ టైం అవుతుంది. చాలా రోజుల తర్వాత అందరినీ ఇలా చూడడం నాకు చాలా ఆనందం అనిపిస్తుంది.
చాలా మంది బయట చూస్తుంటారు కానీ ఏమి ఇది అయిపోయింది కదా వీటితో ఏమి మాట్లాడేది వీడు ఎప్పుడో కలుస్తాడు కదా అనుకుంటారు. మన ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ ఉండొద్దు. ఎప్పుడైనా సరే మన ఉపాధ్యాయులను మనం గౌరవించుకోవాలి. మనం ఈరోజు ఇలా కలుస్తున్నామంటే నాకు చాలా ఆనందం ఉంది. ఒకటి సంతోషం నేను చెప్పాలని అర్థం అవుతుంది నాకు. ఎందుకంటే ఎంత అయిపోయి 2,000 3,000 కాలేదు 20,000 అవుతుంది కదా, కొంచెం తడబడుతున్నా. సో నేను బిజినెస్ లో సక్సెస్ అయినా. ఇప్పుడు జయగిరిట మొబైల్ షాప్ ప్రెసిడెంట్ ఈ ఏరియాకి, ప్లస్ మొబైల్ షాప్ యూనియన్ లీడరు, ప్లస్ ప్రెసిడెంట్ లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్, జయగిరిట ఆర్యవైశ్య లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఒకప్పుడు నేను సార్ కనిపిస్తే ఎక్కడికి చేయగలి వెళ్ళిపోవాలన్నట్టు భయపడుతుండే, ఆ రోజు భయపడ్డా. కానీ ఈరోజు సార్ ముందు నేను నుంచొని చెప్తున్నా, నాకు అది హ్యాపీ అనిపిస్తుంది. నా ఇన్స్పిరేషన్ సారు. ఎందుకంటే నేను కనీసం నా బర్త్ నుంచి చూస్తున్నాను, డే 1 నుంచి, అంటే డే 1 నుంచి చూస్తున్నాను. నర్సరీ స్టార్ట్ ఇక్కడనే, 10th ఎండ్ ఇక్కడనే. సార్ ఇటు నేను డే 1 నుంచి 0 నుంచి వచ్చిన సార్ ఏంటంటే నార్మల్గా చూసిన, బై వాక్ వచ్చి చూసిన, CD 100లో చూసిన, స్ప్లెండర్ ప్లస్లో చూసిన, ఈరోజు 4 వీలర్లో చూస్తున్నా. సార్ ఎట్లా స్టెప్ అయ్యి ఎదుగుతుండో సేమ్ మనం అల్లనే ఎదగాలి. సార్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా ఉండాలని నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇంకా శిల్పాతో సెక్షన్ హలో ఫ్రెండ్స్, నేను ఇదే ఫస్ట్ 10th బ్యాచ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం, వెళ్ళిపోవడం కూడా లాస్ట్ ఫస్ట్ ఇదే. నేను ఇక్కడ వచ్చి రిషి యోగియర్ కాలేజ్, డిగ్రీ కూడా అక్కడే. ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ మాది, మా వారు గోల్డ్ షాప్, నేను హౌస్ వైఫ్. అంటే పిల్లర్స్ వచ్చి సాయి వంశీ, సౌమి, 6th ఒకరు, 4th ఒకరు. ఆఫ్టర్ 10th తర్వాత కాలేజ్ అంటే నాకు దీని నాలెడ్జ్ ఏం లేదు. స్కూల్లో అయితే నాకు విజయలక్ష్మి టీచర్ తెల్లవారు సార్ వాళ్ళ మాటలే నాకు చాలా ఇన్స్పైర్ చేశాయి. అండ్ యూనివర్సిటీ సార్ అయితే మా స్టడీ అవర్స్లో ఎప్పుడు చూడడం, మేము ఏదో దొంగతనంగా చదవడం, ముచ్చట పెట్టుకోవడం వాళ్ళ చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. విజయలక్ష్మి టీచర్ అంటే నాకు చాలా ఇన్స్పిరేషన్. ఎందుకంటే నేను కాంపిటీషన్గా చదవాలి అన్న థాట్ వచ్చింది నాకు విజయలక్ష్మి టీచర్ నుంచి. మా పేరెంట్స్ 10th స్టడీ తర్వాత కాబట్టి వాళ్ళకంత పేరెంట్స్ నుంచి అంత గైడ్నెస్ లేదు మాకు. సో మాకు మా మమ్మీ డాడీ ట్యూషన్ పెట్టించేవారు. నాకు తెలిసి నేను 2nd క్లాస్ నుంచి మాకు విజయలక్ష్మి టీచర్ చాలా అటాచ్మెంట్. మా బ్రదర్ అయినా సిస్టర్లో మేమైనా బాగా చదువుతున్నామంటే మెయిన్లీ ఆ టీచర్ వాళ్ళే. ఎందుకంటే టీచర్ మాకు చెప్పేవాళ్ళు ఎలా చదవాలి, ఫ్యూచర్ ఏంటి అని మొత్తం టీచర్ ఎక్స్ప్లెయిన్ చేసేవారు. టీచింగ్ పర్పస్ వచ్చి నాకు చదవకూడదు సార్ చాలా అసలు మర్చిపోను. నేను ప్రెజెంట్ మా బాబు 8th క్లాస్, మా బాబు ప్రతి క్లాస్ నాకు షేర్ చేస్తుంది. నేను వాళ్ళ నుంచి నా ఫీలింగ్స్ అని వాళ్ళతో కావాల్సిన షేర్ చేస్తాను, మా టీచర్స్ ఇలా, మా ఫ్రెండ్స్ ఇలా. కానీ అలా ఎంజాయ్మెంట్తో, కొంచెం భయంతో ఎంజాయ్మెంట్తో స్కూల్ లైఫ్ అయిపోయింది. నెక్స్ట్ కాలేజ్ అయినా నాకు మైండ్ బ్లాక్. నెక్స్ట్ ఏ గ్రూప్ తీసుకుని మాకు గైడ్నెస్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. పేరెంట్స్ అని 10th వాళ్ళు, మమ్మీ సైడ్ డాడీ సైడ్ వాళ్ళు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. నా బెస్ట్ ఫ్రెండ్స్ గైడ్కి పోతుంది, వాళ్ళ గ్రూప్కి వెళ్ళేదాన్ని. నెక్స్ట్ నేను ఏ గ్రూప్ తీసుకుంటానని వాళ్ళు అంటే వాళ్ళు ప్రగతి కాలేజ్ చేస్తే నేను మైండ్ బ్లాక్ మొత్తం వాళ్ళతో పాటు వెళ్ళిపోయాను. కాలేజ్ ఎలా ఉంటుందో తెలియదు, గ్రూప్ గురించి అసలు తెలియదు. మా ఫ్రెండ్స్ వెళ్ళాలని కారణంతో నేను వెళ్ళిపోయాను. ఇంటర్లో ఇంగ్లీష్ ప్రగతి కాలేజ్ అని వాళ్ళు ఇంటర్ అక్కడ చేస్తారు. నెక్స్ట్ డిగ్రీ వాళ్ళు కస్తూర్బా కాలేజ్ వెళ్ళిపోయారు. తర్వాత మళ్ళీ నేను ఎక్కడికి వెళ్ళాలి అని డాడీ అడిగాను. మా ఫ్రెండ్స్ కాలేజ్కి వెళ్తున్నారు, నేను వెళ్తాను లాంగ్ నుంచి వద్దాను. సో అందులోనే డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. డిగ్రీ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ మ్యారేజ్. అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళు ఇద్దరు అర్థం ఉన్నారు. సో 10 years అయినా వాళ్ళ కోర్సు నేను చదువుకుంటాను చెప్పి నేను చెప్పి ఎంఎస్సీ
అప్పుడైతే ఇక తర్వాత కొన్ని రీజన్స్ వల్ల జాబ్ ఇదెన్స్ వచ్చేసింది. అది అనుకోకుండా నాకు సెకండ్ బేబీ చేశాడు. సహజ్ come. My elder son Sahaj and my younger son Rudraj. సో ప్రెసెంట్ నాకు పిల్లలతోనే సరిపోతుంది. హస్బెండ్ పిల్లలు ఇంట్లో వర్క్ అవుతాను. ప్రెసెంట్ అయితే నేను జాబ్ చేయట్లేదు. దిస్ ఇస్ మై ఓకే, థ్యాంక్ యూ. Hi, all Telugu medium Ramesh to be the హలో ఎవరివన్, నాకు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మనము చదువుకొని ఒక 20 years అవుతుంది కాబట్టి కలవడం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. మనకు సపోర్ట్ చేసిన మన టీచర్స్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అభినందనలు. అండ్ మనకింత లైఫ్ ఇచ్చి ఇంతవరకు మనం ఇంత ఉన్నామంటే మన సార్ దయ వల్ల ఉంది. ఇంకోటి మన సార్లు కూడా మనకు చాలా మంది మిస్ అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ అండి. రెస్పెక్టెడ్ సర్స్ అండ్ హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ టైం స్టేజ్ మీద మాట్లాడుతున్నాను, చాలా హ్యాపీగా ఉంది. ఇంతవరకు అసలు నేను ఎప్పుడు మాట్లాడలేదు, స్టేజ్ పైన ఏది అటెండ్ కూడా చేయలేదు. 10th వరకు ఇక్కడికే చదువుకున్నాను. 10th తర్వాత ఇంటర్ అండ్ డిగ్రీ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ చదువుకున్నాను. ఆ తర్వాత స్టడీస్ స్టాప్ చేశాను. తర్వాత జాబ్ చేశాను నేను 5 years. తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిపోయింది. మా హస్బెండ్ జిఎం సేల్స్, 2 పిల్లలు నాకు. ఇప్పుడు వెల్ సెటిల్ ఫ్యామిలీ. జయరాజ్. నా పేరు బి జయరాజ్, గౌరవ్ జయరాజ్. మాది యాక్చువల్గా కరీంనగర్ ప్రాంతము. చదువుకునేటటువంటి పరిస్థితి మాది కాదు. ఎందుకు అంటే నా చదువు అంత ఇంట్రెస్ట్ లేదు. అందుగురించి అనేసి మా అక్క ఇక్కడ తీసుకుని వచ్చింది. తీసుకుని వచ్చి అక్క వాళ్ళు ఉంటారు, కాబట్టి అక్క వాళ్ళ దగ్గర ఉండి నేను చదువు కొనసాగించినాను. ఫస్ట్ క్లాస్ నుంచి 4th క్లాస్ అనుకుంటాను. మన కింద ఉంటే అక్కడ చదువుకున్నాను. తర్వాత చైతన్య స్కూల్కి వెళ్ళిన. తర్వాత 8th, 9th, 10th ఇక్కడికి వచ్చినాను. మళ్ళీ 8th, 9th, 10th ఇక్కడికి వచ్చిన తర్వాత 9th క్లాస్లో చదువు రావట్లేదు. అసలు ఎంత చదివినా కూడా మనకు రావట్లేదు. వస్తలేదు అనేసి ఏం చేయాలని ఇంటికి వెళ్ళి బర్రెలు కాసుకొని ఉంటా ఉన్నా. ఒక బర్రె ఉంటే మాకు. ఆ బర్రెలు కాసుకొని చదువుతాను 9th క్లాస్లో ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో 9th క్లాస్ ఎగ్జామ్స్ రాకపోయేసరికి అమ్మ ఇక్కడికి వచ్చి అది కనీసం 10వ తరగతి చదువురా అని శ్రీనివాస్ రెడ్డి సార్ చాలా నిలబడ్డారు 9th క్లాస్లో. ఇక సరే కనీసం 10వ తరగతి చదువుదామనేసి 10వ తరగతి వరకు చదివినటువంటి సందర్భంలో నాకు శ్రీనివాస్ రెడ్డి సార్, చరిత్రపోయి సార్ దాన్ని కొట్టినటువంటి వాళ్ళు ఇవ్వట్లేదు. శ్రీనివాస్ రెడ్డి సార్ అయితే చాలా కొట్టినాడు. నాకు ఇప్పటికీ చాలా బాధ అనిపిస్తుంది. ఆడపిల్లల ముందు అనుకుంటాడు. ఇక్కడ నిలబెట్టేది శ్రీనివాస్ రెడ్డి సార్ నిలబెట్టి చదువు రానేసి కొట్టేది. పొద్దున 6 గంటలకు రావాలి. చదివేది కానీ చదువు రాకపోయింది, నాకు జ్ఞాపకం ఉండకపోయింది. రోజు మా ఫ్రెండ్స్
చెప్పినట్టయితే అంటే పంపించేవాళ్ళు కాదు, ఆన్సర్ చెప్పినంత వరకు పంపించేవాళ్ళు కాదు. ఏదో ఒకటి చెప్పు, రమ్య తర్వాత చైతన్య వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరికీ చెప్పానంటే చెప్పేది, ఏదో చెప్పేది. కానీ లాస్ట్ పంపించేది పొద్దున 6 గంటలకు పోవడము, సాయంత్రం 9 గంటలకు మరి చదివేటప్పుడు లాస్ట్కి 402 మార్కులతో నేను పాస్ అయ్యాను. తెలుగు మీడియం తర్వాత ఇంగ్లీష్ మీడియంకి చదివి వద్దని అనుకున్నాను. వద్దనుకున్నటువంటి సమయంలో మళ్ళీ ఎంఎల్టీలో నేను జాయిన్ అయ్యాను. ఎంఎల్టీలో వెస్లీ కోవిడ్ జూనియర్ కాలేజ్ అని ప్యారడైజ్లో జాయిన్ అయినాను. ఇంటర్మీడియట్ పాస్ అయినాను ఎంఎల్టీ. తర్వాత బిఎస్సి ఎంఎల్టీ చేద్దామని బిఎస్సి ఎంఎల్టీకి వెళ్ళినాను. అక్కడ నా లైఫ్ ఎంఎల్టీలో బిఎస్సి ఎంఎల్టీలో 4 సబ్జెక్టులు ఫెయిల్. 4 సబ్జెక్టు ఫెయిల్ అయిపోయినాను. తర్వాత లైఫ్ శూన్యం అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్కి ఎలిజిబిలిటీ లేదు. తర్వాత ఇదంతా మన కుదరలేదు అనేసి డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చినది. కార్ డ్రైవింగ్ అంటే చేద్దామనేసి డ్రైవింగ్ ఫీల్డ్కి వచ్చింది. ఇది కూడా నాకు సెట్ కాలేదు. సెట్ కాక మళ్ళీ ఏం చేసిన అంటే వ్యవసాయం చేద్దామనేసి వెళ్ళిపోయినా. మాకు వ్యవసాయం చేద్దామనేసి వెళ్ళిపోయాను. వ్యవసాయం చేసిన 1 సంవత్సరం. వివాహం చేసుకున్నాను. వివాహం చేసుకున్న తర్వాత ఇంటిలో గొడవ, అన్న వాళ్ళతో సమస్య ఈ వ్యవసాయం యొక్క సందర్భంలో గొడవల వలన పెళ్ళైనప్పటికీ పెళ్ళైన తర్వాత గొడవల వలన మళ్ళీ ఏం చేసినానంటే ఏదో ఒకటి మనం సాధించాలి అనే ఆలోచన. అంటే ఏదో సాధించాలని నేను లేదు, బతుకు కొనసాగించాలనేది ఒక ఆశ. అప్పుడు నేను దేవుని యొక్క పరిచర్యలో ఉన్నాను. ఒక సేవకుడిగా సిఎస్ఐ చర్చిలో ఇప్పుడు నేను ఒక పాస్టర్గా పనిచేస్తా ఉన్నాను. దాదాపు నేను సిఎస్ఐ చర్చ్లో నాకు ఒక 40 మంది సంఘం ఉంటుంది. దాని తర్వాత అక్కడ నేను వాళ్ళందరికీ పుట్టినది మొదలుకొని చనిపోయేంత వరకు వాళ్ళ ప్రతి కార్యక్రమము నా యొక్క చేతుల మీద జరుగుతూ ఉంటుంది. ఏ కూడా తెలుగు మీడియం, కానీ 5 సంవత్సరాలు ట్రైనింగ్, బైబిల్ ట్రైనింగ్, ఇంగ్లీష్ మీడియం 5 సంవత్సరాలు చేసిన అన్నిట్లో ఫుల్ మార్క్స్ తోటి నేను పాస్ అయ్యాను. అంటే ఒకవేళ ఈ స్కూల్ కనుక సార్ కనుక వీడు చదువు రాదు, వీడు చదువుడు, వీడు పక్కకు పెడతాము అనే ఒక ఆలోచన చేస్తే ఈ దినము ఒక కుటుంబాలను నడిపించేటటువంటి స్థితిలో ఈ దినం నడిపించేటటువంటి పరిస్థితి కాదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్, అదేవిధంగా ఫ్రెండ్స్, వీళ్ళందరూ నాకు చాలా విధాలుగా సపోర్ట్ చేసినారు. ఒకరోజు సారు దరిద్రం బాగలేక సార్కి అప్పచెప్పే పరిస్థితి వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి సార్కి అప్పచెప్పే పరిస్థితి వచ్చింది. మధ్యలోకే చెప్పిన నేను ఆన్సర్ అడిగాను, చెప్పు రానంటే చెప్పిన, మధ్యలోకే చెప్తే మొదటి ఏది రానన్నాడు. సార్ ఎప్పుడు చదివిందని నాకు అనిపిస్తుంది, కానీ సారే టీచర్ అన్న విషయం నాకు వస్తలేదు. కానీ అసలు సార్ ఎప్పుడు చదివింది అన్న ఆలోచన సగంకెళ్ళి చెప్తామని అలా కొట్టేళ్ళు. నేను మొన్న ఫోన్ చేసినప్పుడు కూడా సార్ నాకు నేను చాలా కొట్టిస్తారు అని అంటే నీకు కొట్టనే కొడుతుంటుంది రాలేసి అన్నాడు. తర్వాత చంద్రబాబు సార్ నన్ను కూడా బాగా కొట్టినాడు. నాది కట్టించారు, మీరు నాకు గుర్తుపడుతుందో తెలియదు, కానీ మీరు నాకు టీచింగ్ చేస్తున్నారు. తెలుగు టీచర్ మీరు కూడా నాకు టీచింగ్ చేస్తున్నారు. సార్ వాళ్ళు కూడా నాకు టీచింగ్ చేస్తారు. నన్ను ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెట్టినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ స్థితిలో నిలబెట్టినటువంటి నా ప్రియ స్నేహితులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. 20 years కి నా ఫ్రెండ్స్ ని, నా స్కూల్ ని, మా సార్స్ ని చూసినందుకు 1 month నుంచి నాకు అసలు నేను 1 year కలవాలని చాలా ఉంటుండే. 20 years కి ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ జయరాజు నాకు ఫోన్ చేసిండు, గెట్ టుగెదర్ చేద్దామని. 2 months నుంచి చేస్తున్నాం సార్. డైలీ వంట చేస్తున్నా ఫోన్లో మొత్తం. మా ఫ్రెండ్స్కి అయితే వస్తే అమ్మా ఇంకెంత మెసేజ్ చేస్తుంది, నా హ్యాపీనెస్ చెప్పుకోలేక, అసలు సంతోషం ఆపుకోలేకపోతున్నాను.
నేను ఫస్ట్ నుంచి 10th వరకు ఈ స్కూలే. మొత్తం మా అత్త పిల్లలు 15 మెంబర్స్ మొత్తం ఇదే స్కూల్లో చదువుకున్నాం మేము. నేను ఇంటర్ విజేత కాలేజ్లో చదువుకున్నాను, డిగ్రీ ప్రగతి కాలేజ్లో చదువుకున్నాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ కాకముందే మా ఇంట్లో మ్యారేజ్ అది ఒకటి వచ్చింది, చేసేసారు అంతే. ఇంకా మెడికల్ షాపు మ్యారేజ్ అయ్యాక మెడికల్ షాపు 15 ఇయర్స్ మెయింటైన్ చేశాను. ఇప్పుడు హౌస్ వైఫ్. నాకు ఇద్దరు పిల్లలు, బాబు పాప, అక్షిత్ దీపిక. మా ఆయన సివిల్ కాంట్రాక్టర్ అంతే. థ్యాంక్ యూ. నేను మీ జనరేషన్ అందరికీ తెలుసు. నేను ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు యూనివర్సిటీ హై స్కూల్లో చదువుతున్నాను. చెప్పాలంటే చాలా మెమొరీలు ఉన్నాయి, పోతే మనకు సమయం చాలా తక్కువ ఉంది. ఈ టాపెస్ట్ దెబ్బలు తిన్నదంటే నేనే. క్లాస్ మొత్తం టోటల్లీ శ్రీనివాస్ రెడ్డి సార్ అంటే ఈ గ్రౌండ్ ఏ మూలైనా నేనే కనిపించదు. ఏ మూల చూసినా జగదీష్ కొట్టాలి అంతే టార్గెట్ సార్. ఏ అక్షరం ముఖ్యం నాకు రాకపోయాడు. ఫస్ట్ క్లాస్ నుండి 10th క్లాస్ వరకు నేను 0. నేను ఫైనల్ కూడా రాధికటే చదువులా నేను 299 మార్క్స్, హైయెస్ట్ నాదే, లోయెస్ట్ నాదే, అన్నీ నాదే. ఇంకా పాస్ అయిపోయినా ఫస్ట్ అటెంప్ట్లో. దాని తర్వాత ఐటీఐ సెంట్ అసిస్ ఐటీతో చదివాను. అప్రెంటిస్ మహేంద్ర అండ్ మహేంద్ర చేశాను. దాని తర్వాత ఒక 5 years సాఫ్ట్వేర్ కంపెనీలో హార్డ్వేర్గా చేశాను, అంటే డీజీ ఆపరేటర్గా వర్క్ చేశాను. ఇక మనకి ఎన్ని రోజులని జాబ్ సెట్ కాదని ఒక బిజినెస్ పెట్టుకున్నాను, బట్టల షాప్. అది ఒక 15 years బట్టల షాప్ ఉన్నాను. జస్ట్ ఒక కోవిడ్లో కొంచెం డిస్టర్బ్ అయితే షాప్ తీసేసాను. ఇప్పుడు ప్రజెంట్ ఒక మసాలా ఫ్యాక్టరీ రన్ చేస్తున్నాను. నా దగ్గర ఒక 3-4 వర్కర్స్ ఉంటారు. నేను సెటిల్. ఓకే. My cases.
చెప్పారంటే మనకు మన సక్సెస్ కోసం అని చాలా కష్టపడ్డారు కూడా. నాకు చంద్రబాబు సార్ టీచింగ్ చాలా నచ్చేది అసలు. ఆయన చెప్తుంటే ఇంకా వినాలనిపించేది, బోర్డు కొట్టగా క్లాస్. అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ సార్, ఈ సార్ కూడా సార్ అంటే కనిపిస్తారు కానీ వాయిస్ మటుకు భలే ఉంటుంది. అండ్ అమ్మని మాకు స్కూల్లో రాగానే మంచిగా వెల్కమ్ చేసేవాళ్ళు, మాకు అప్పుడప్పుడు క్లాస్లో వచ్చేవాళ్ళు. ఇంకా టెరిసా టీచర్ అంత సాఫ్ట్ నేచర్ నేను ఇప్పటి వరకు ఎవరిని చూడలేదు. అంత పేషెంట్స్ ఎలా వస్తారు అంటే నిజంగా తెలియదు. టెరిసా అంటే మదర్ టెరిసా అని అసలు. రాధికా మ్యామ్ అయితే బయాలజీ చెప్పే వాళ్ళు ఏం సిగ్గుపడే వాళ్ళు. ఒక లెసన్ ఇప్పుడు అదొక ఎక్స్పీరియన్స్ అండి. కానీ ఎంత బాగా చెప్పే వాళ్ళు అంటే మన స్టూడెంటే వచ్చి మన క్లాస్ చెప్తున్నారు. ఇప్పుడు మనం వినేవాళ్ళం అంటే చెప్తే మనం వింటే మనకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆ రకంగా ఉండేది. అరే మన టీచరే కదా, మనకు ఇంట్రెస్ట్ అన్నట్టు ఇంట్రెస్ట్ ఉండేది. అండ్ ఇంగ్లీష్ టీచర్ శోభా టీచర్ పాసిబుల్ అవ్వలేదు మేడంకి రావడానికి. బట్ షీ సో ఇంట్రెస్టెడ్. తను అడిగారు వీడియోస్ నాకు అన్ని షేర్ చేయడమ్మా అని అడిగారు. నేను చెప్పడానికి వెళ్తాను. ఆ మ్యామ్ కూడా అప్పుడు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కలిసి కూర్చునేది. సో మాకు ఇంగ్లీష్లో నవీకరణ ఉండేది. అది ఎంత ఇంట్రెస్ట్ అంటే తెలుగు కూడా లెసన్ కూడా పక్కన వేయడానికి చెప్పమనేటప్పుడు ఈవెన్ వాళ్ళు కూడా సార్ తెలుగు మీడియం వాళ్ళు కూడా మేము అదే ఇట్లా మా లెసన్లో అదే చెప్పుకుని అనేటోళ్ళు. అంత ఇంట్రెస్ట్గా విన్నాము, అంత ఇంట్రెస్ట్గా చదివినాం కలిసి ఉన్నా కానీ. సో ఆ బాండింగ్ అనేది. అండ్ సాయంత్రం ట్యూషన్ క్లాసెస్లో మనం అందరం కలిసి తినేది. స్నాక్స్ టైం కోసం వెయిట్ చేసాం అందులో. అరే వాళ్ళు ఇప్పుడే మామిడికాయ అది సునీత వాళ్ళ షాప్లో పుట్టాలి చక్కెర తాగబడి వాళ్ళ రాలేదు. సో ఇవన్నీ మెమరీస్ అసలు అవన్నీ లేకుండా మన లైఫ్ లీడ్ చేయలేదు తెలుసా. వెనుకటి రోజు నాకు ఇది ఉంది అని ఆ మెమరీతో మనం కూడా ముందుకెళ్తాం. అండ్ దాని తర్వాత లైక్ ఇంటర్ ఎంపీసీ, నెక్స్ట్ డిగ్రీ కస్తూర్బా గాంధీ కాలేజ్లో చేసినాము. తర్వాత ఎంబీఏ చేసినాక నేను యాక్చువల్గా గౌతమి బ్యాంక్ ఎగ్జామ్కి కోచింగ్ అవన్నీ వెళ్ళింది. ఇంకా నేను కూడా ఒక కోచింగ్ కదా అది ఆల్రెడీ తీసుకుంటుంది కదా, నేను ఏదైనా జాబ్ చేసుకుంటా చిన్నగా సర్చ్ చేస్తున్నాను. సో ఎంపీ హెచ్ఆర్ కాబట్టి హెచ్ఆర్ మీద వెళ్ళాను సరే. కానీ ఇంకా ల్యాక్ వస్తే నాకు కెరీర్ ల్యాక్ వస్తుంది కదా. సో దొరికిన ఆపర్చునిటీని నేను యూటిలైజ్ చేసుకున్నాను. సో ఫస్ట్ ఫార్చ్యూన్ యాక్సెసరీస్లో సేల్స్ ఆపరేటర్గా చేశాను. అండ్ దెన్ దాని తర్వాత మాస్ కాలేజ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాంట్లో హెచ్ఆర్ అడ్మిన్గా చేశాను 7 months. దాని తర్వాత నాకు మ్యారేజ్ అయిపోయింది. సో బెంగళూరుకి వెళ్ళాల్సి వచ్చింది సార్. సో నేను బెంగళూరు వెళ్ళి 1 year తర్వాత మళ్ళీ ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసాను. అమ్మపేటలో వెళ్ళాను. సో నాకు మ్యారేజ్ అయినాక ఒక 7 years అసలు మొత్తం ఇల్లు ఈవెన్ గేట్ అవుట్తో వెళ్ళడానికి కూడా నాకు లేకుండా కీర్చుకోండి. సో నాకు అప్పుడు ఒకసారి ఏమనిపించిందంటే ఒకసారి కొడుకు వెళ్ళాను. అసలు అవుట్ సైడ్ వాళ్ళకి ఎంత భయం వస్తుందంటే నాకు మనం ఇంట్లో ఉంటే మొత్తం మనం ఎలా ఫీల్ అయిపోతామా, మనం ఇంత భయపడిపోతామా, ఫేస్ చేయలేమా అని చాలా భయం వేసింది. ఇంకా అప్పుడు ఫిక్స్ అయినా దీనికే ఉండిపోకూడదు, నేను జాబ్ వెళ్ళాలి. సరే ల్యాక్ వచ్చినా సరే, కెరీర్ గ్యాప్ వచ్చినా సరే, ఏ చిన్న జాబ్ వచ్చినా సరే నేను దాన్ని మిస్ చేసుకోవద్దు. సో గౌతమి గవర్నమెంట్ జాబ్ కట్టాను అడిగాను. ఇప్పుడు మీ దాంట్లోనే ఉంటే చెప్పేది అంటే ఫ్యామిలీలో కూడా అంటారు కదా సార్, తెలిసిన వాళ్ళైతే ఓకే నువ్వు ఎక్కడ వెళ్తావు ఎక్కడ వెతుక్కుంటావు. సో అక్కడైనా ఉంటే చెప్పవే చేస్తా అంటే తను 5 years తర్వాత వేకెన్సీ ఉందంటే వెళ్ళి తన దానిలోనే చేస్తున్నాం. సో ఇప్పుడు లక్కీగా ఇద్దరం కలిసి వెళ్తున్నాం, కలిసి వస్తున్నాం. సో ఈ లైఫ్లో మేమిద్దరం ఇలా కలిసి ఉండాలి అనేసి ఆశిస్తున్నాను. ఇది నా లైఫ్. థ్యాంక్ యూ సార్. అండ్ నాకు 2 బాబులు, వశిష్ఠ కమియర్ రాసి ఏమా మా హస్బెండ్ సాఫ్ట్వేర్ సార్ మహేశ్వర్. మా సార్ అప్పటి చదువుతున్న తీతలేదు మీ పెద్ద బాబు అసిస్టెంట్. Plus
छत्तीसगढ़, हिमाचल प्रदेश, शिमला, जम्मू एंड कश्मीर, जम्मू, श्रीनगर, झारखंड, रांची, कर्नाटक, बेंगलुरु, केरला, तिरुवनंतपुरम, मध्य प्रदेश, भोपाल, महाराष्ट्र, मुंबई, मणिपुर, इंफाल, मेघालय, शिल्लांग, मिजोरम, आइजवाल, नागालैंड, कोहिमा, ओडिशा, भुवनेश्वर, पंजाब, छत्तीसगढ़, राजस्थान, जयपुर, सिक्किम, गैंगटॉक, तमिलनाडु, चेन्नई, तेलंगाना, हैदराबाद, त्रिपुरा, अगरतला, उत्तर प्रदेश, लखनऊ, उत्तराखंड, देहरादून, वेस्ट बंगाल, कोलकाता। Well said, Joshua, well said. Second class. Deepika song పాడుతారా? సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి మహాలక్ష్మి, వచ్చెను తల్లి మహాలక్ష్మి. కాలకు గజ్జలు కట్టింది, మెడలో హారం వేసింది, అడిగినవన్నీ ఇచ్చింది, అడిగినవన్నీ తెచ్చింది. సాయంకాల సమయములో సంధ్యాదీపం రాధనలో వచ్చెను తల్లి మహాలక్ష్మి, వచ్చెను తల్లి మహాలక్ష్మి. ధనముననిచ్చులు ధనలక్ష్మి, సంతాననిచ్చులు సంతానలక్ష్మి, సంతాననిచ్చులు సంతానలక్ష్మి. దేవి పూజకు రారండి, పూలు పళ్ళు దేవండి, దేవికి అర్చన చెయ్యండి, దేవికి దీవెన పొందండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి మహాలక్ష్మి, వచ్చెను తల్లి మహాలక్ష్మి. థాంక్ యూ. మాత్రం గురువు బలవంతం చేసిన కౌన్సిల్ మాత్రం వెళ్ళలేదు. తర్వాత ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళ పేరెంట్స్కి ఏమి చెప్పలేదు, రీజన్ చెప్పలేదు. నేను గురువు దగ్గర ఉంటాను చెప్పాడు కానీ రీజన్ మాత్రం చెప్పలేదు. కౌన్సిలింగ్ తర్వాత సీరియస్ కదా అడిగిన తర్వాత చెప్పాడు లాస్ట్లో. అలా చెప్పిన తర్వాత ఏం చేస్తాడు, తర్వాత వీళ్ళుగా ఆ రోజుల్లో లెప్రసీకి నో ట్రీట్మెంట్, అప్పటికి వ్యాధికి ట్రీట్మెంట్ ఏమీ లేదు. వాడు ఏం చేస్తాడు, ఊరందరూ వాడు వెళ్ళేస్తారు అన్నమాట. అని ఇక్కడ ఉండొద్దు వెళ్ళండి. గురువుతో పాటు కంసుడు కూడా ఇద్దరు కాశీ వెళ్ళారు. కాశీ వెళ్ళి అక్కడ ఉంటుంటే అతను ఏం చేశాడు, గురువులు అప్పుడు లోపల ఉంచేవాడు. అంటే దృష్టి వ్యాధి ఎప్పుడు ఏంటి కంటేజియస్, అంటువ్యాధి కాబట్టి ఎవరు వస్తుందని ఎవరు ఊళ్ళో తిరిగేవాడు. అతను రూములో ఉండేవాడు. ఇతను ఒక శిష్యుడు అని కంసుడు వెళ్ళి అక్కడక్కడ అంటే శిక్ష చేసుకొని వచ్చి వాడిని అతను తింటూ అలా గురువు కూడా అందించేవాడు. టైం టు టైం సేవ చేసుకుంటూ మొదలుపెట్టాడు. పెట్టిన తర్వాత ఏం చేస్తారంటే ముగ్గురు వ్యక్తులు వస్తారు కంసుడి దగ్గరికి. కంసుడు మన గురువు దగ్గర ముగ్గురు వ్యక్తులు వచ్చి కంసుని అడుగుతారు అన్నమాట, ఎందుకంటే కోర్స్ అయిపోయింది కదా, వెళ్ళొచ్చు కదా. ఇంకో విషయం ఏంటంటే కంసుడు వాళ్ళ గురువు కూడా ఏంటంటే వనవంతుడు, ఎక్కువగా తిట్టేవాడు అనమాట. కొంచెం ఇరిటేషన్ వల్ల, వయసు ఎక్కువ అయిపోయి కొంచెం ఇరిటేషన్ వల్ల కంసుని కొంచెం తిట్టేవాడు. సరిగ్గా చూడబోయే ముసలి వాళ్ళకి అంటే వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది కొంచెం ఆ వ్యాధితో కానీ ఎలాగ అతను ఏజ్ వల్ల కానీ డ్రాబ్యాక్స్ కొంచెం ఇరిటేషన్ కొంచెం తిట్టేవాడు కంసుని. పక్క వాళ్ళు చూసి ఏమంటారంటే, నేను అది చెప్తున్నాడు కదా, వెతికి పడుతున్నాం, అతను సేవ చేస్తున్నాం, తిట్టి పడుతున్నాం, వెతికి పడుతున్నాం అని వస్తాయి కదా.
అన్నప్పుడు ఏంటంటే ఏం సమాధానం చెప్పలేదు. నేను ఇక్కడ ఉన్నాను నాకు సమాధానం చెప్పాను. రెండో ఆయన వచ్చాడు. రెండో ఆయన వచ్చి ఆయన ఏమంటారంటే నీ పోస్ట్ సైడ్ అందరూ పక్క వాళ్ళు కూడా అందరూ మిమ్మల్ని చూస్తున్నారు, నువ్వు వాళ్ళకి అవమానం ఎందుకు భరించాలి, నీ పేరెంట్స్ ఉన్నారు రేపు వెళ్ళొస్తున్నా అందరినీ కూడా లెక్క చేయడు. మూడో ఆయన వచ్చాడు. మూడో ఆయన వచ్చి అడుగుతుంటే అది ఏమన్నాడే కంప్యూటర్ నేనే అడుగుతున్నాను, నేను రెండు పనులు చెప్తాను, ఆ 2 పనులు చెయ్యి నాకు హెల్ప్ చేయండి. ఏదైతే నన్ను క్వశ్చన్ అడగద్దు, వాళ్ళలాగా 1, 2 వాళ్ళని అడిగినట్టుగా వాళ్ళని క్వశ్చన్స్ అడగద్దు. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా వస్తే నువ్వు వాళ్ళని పంపించు, క్వశ్చన్స్ ఇలాంటి క్వశ్చన్స్ ఎవరైనా అడగడానికి వస్తే పంపించు అని చెప్తాడు. తర్వాత ఏంటంటే వాళ్ళ ముగ్గురు ఎవరు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అంటే వేరే ఒకరు మారువేషంలో వచ్చారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. ఆ ముగ్గురు వచ్చారు. అతనికి కంసుడికి ఏంటంటే తర్వాత తెలిసినాడు లక్ష్మి నీకు ఏ వరకు కావాలి కోరుకోమన్నారు. కోరుకోమని కూడా అతను ఏమన్నా అంటే మాకు మా గురువు గారికి ముక్తిని కలిగించాలి అంటే హీరోగా నగర సూచించినట్టు ముక్తిని కలగచ్చు అంటే మీ సేవ చేసుకున్నట్టుగా ముక్తిని కల్పించని మోక్షాన్ని తీసుకున్నారు. తీసుకుని దీనికి అందరికీ కారణం ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కంసుడికి కనిపించడానికి కారణం ఏంటి? ప్రత్యక్షడానికి కారణం ఎవరు? కారణం ఎవరు అంటే కంసుడు వాళ్ళ గురువే కదా కారణం. కంసుడికి గురువు కనుక ఉన్న గురువు వల్ల ఏంటంటే వీళ్ళ ముగ్గురు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షుడికి వాళ్ళకి ముక్తిని ప్రసాదించాడు కాబట్టి ఆ గురువులోనే ముక్తిని చూశాడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. కాబట్టి అతను దాన్ని బట్టి మనకు అర్థమైందంటే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడితో సమానం. ఓకే, అర్థమైందా? అదేవిధంగా మీ ఫ్యామిలీతో మీకు చదివిస్తాను. ఎక్కువగా ఆస్తికి వస్తే ప్రాపర్టీ కాకుండా వాళ్ళకి డిసిప్లైన్ కొంచెం డిసిప్లైన్ మ్యాన్ మీరు ఓకే వెల్ డిసిప్లైన్ అని. అలాగే మీరు అంటే సోషల్ మీడియా తర్వాత సంపాటి బ్యాడ్ అవుతుంది. ఎక్కువగా చిల్డ్రన్స్ అనే ఇండస్ట్రీ బ్యాడ్ సొసైటీ ఆర్ కల్చర్ gadgets, like electronic gadgets, cell phones, all. So we make them to the correct way. We make them to target them in the correct way, the correct position way. Along with education, discipline also very, very important. Anyhow, we are having the discipline. Your children also make them to set in the correct position. I wishing you all the best for your future and by the way your children's future. Thank you. Thank you so much, sir. ఇప్పటి వరకు ఎవరికి తెలియదు స్టోర్ వెళ్ళడానికి ఇంత స్టోరీ ఉందనేసి జస్ట్ ఎవరైనా వాడతాం, మనం కూడా వాడుతుంది. థ్యాంక్ యూ సో మచ్, సార్. అండ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ నాగవాణి మ్యామ్ మాట్లాడాలి మ్యామ్. సో తెస్తా మ్యామ్ మీరే సరే ఓకే రాధిక మ్యామ్. సభాధ్యక్షులు గౌరవనీయులైనటువంటి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, మేడం గారికి, మరియు నేను ఈ స్కూల్లో పనిచేసినటువంటి మిగతా టీచర్లందరికీ, అలాగే నా స్టూడెంట్స్కి, విద్యార్థులందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పుకోవాలంటే ఈరోజు నాకు ఒక వండర్ఫుల్ డే అని అనుకోవాలి. ఒక 10 years బిఫోర్ నేను ఒక 4 members గ్యాదర్ చేసి ఇలాగే పెద్ద టీమ్ కాకుండా కూడా మా బ్యాచ్ వాళ్ళము ఒక 4 కలిసి గ్యాదర్ చేశాము. కానీ మీ అంత ఎఫర్ట్ పెట్టలేకపోయానేమో నేను ఆ రోజు, అందుకని అందరం ఇక్కడ వరకు రాలేకపోయాం. సార్కి ఫోన్ చేశాను మేము వస్తున్నాము అనేసి. సార్ వాళ్ళు కూడా అనుకున్నారు అదే ఆ బ్యాచ్ వాళ్ళు వస్తున్నారు కదా అని. కానీ నాకు అనిపిస్తుంది మిమ్మల్ని చూసి మీ అంతా నేను ఎఫర్ట్ పెట్టలేదు, అందుకే నేను ఆ రోజు మీలాగా రీచ్ కాలేకపోయాను. మీ మీద నాకు జెలసీగా ఉంది. మీరు ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంతమంది సంతోషానికి మీరంతా కారణమయ్యారు. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే నేను చాలా అదృష్టవంతురాలని అనుకోవాలి. ఎందుకంటే నేను ఈ స్కూల్లోనే చదువుకున్నాను. ఈ స్కూల్ ఫస్ట్ స్టూడెంట్ని నేను 93 బ్యాచ్, ఫస్ట్ 10th బ్యాచ్ నేనే. సార్ వాళ్ళకి నేను అనుకుంటున్నాను సార్ వాళ్ళకి స్పెషల్ స్టూడెంట్ని, ప్రియమైన స్టూడెంట్ని నేనే. రియల్గానేనా సార్? నేను సార్ నోట్ వెంట విన్నాను, నేను ఒక స్పెషల్ స్టూడెంట్ని, నువ్వు మా స్పెషల్ స్టూడెంట్ అమ్మ అని చెప్తూ 2-3 సార్లు సార్ నోట్ వెంట విన్నాను. శ్రీనివాస్ రెడ్డి సార్ నోట్ వెంట అంటే సార్ అంటే చాలా గౌరవము, ఇష్టము. కానీ
కానీ సార్తో అంతగా నేను సార్ అంటే సార్గానే ఉండేవాళ్ళు అనమాట. ఫ్రెండ్లీగా ఉండేది కానీ సార్తో నేను అంత అంటే రాలేకపోయాను. శ్రీనివాస్ సాగర్ సార్తో అయితే చాలా ఫ్రెండ్లీగా ఉండేది. ముఖ్యంగా నా గురించి చెప్పాలంటే నేను ఫస్ట్ నుంచి 9th వరకు బాబూజీ స్కూల్లో చదివాను. 8th నుంచి మాకు శ్రీనివాస్ రెడ్డి సారు, సాగర్ సారు, సూర్యారావు సారు వీళ్ళు మాకు 7th 8th నుంచి సార్ వాళ్ళు అక్కడ మాకు వచ్చారు. 9th తర్వాత సార్ వాళ్ళు ఇక్కడ స్కూల్ స్టార్ట్ చేశారు, కొత్త స్కూల్ పెట్టారు. నేను కేవలము సార్ వాళ్ళ గురించి మాత్రమే 9 years అక్కడ చదివిన తర్వాత కూడా కేవలం సార్ వాళ్ళ మీద అభిమానంతో వాళ్ళ టీచింగ్ విధానానికి మేము అడిక్ట్ అయిపోయి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నలుగురు ఒక కలగూర గంపలాగా 4-5 స్కూళ్ళ స్టూడెంట్స్ ఉన్నాం అనమాట. మా బాబూజీ నుంచి మేము ఒక 4-5 స్టూడెంట్స్ ని, ఇంకా జాన్సన్ స్కూల్ అని, ఇంకా వేరే చాణక్య స్కూల్, అట్లా నియర్ బై అందరం కలిసేసి ఒక 26 మెంబర్స్ మా బ్యాచ్ అన్ని స్కూల్స్ వాళ్ళని కలిసి 9 years నాకు అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ ఉన్నటువంటి 1 year నాకు ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఆ 4 స్కూళ్ళ ఫ్రెండ్స్ ని చాలా ఫ్రెండ్లీగా అయ్యాము. నాకు ఇది ఒక బెస్ట్ స్కూల్ అయ్యింది, నాకు ఇక్కడ ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికింది. బెస్ట్ స్టూడెంట్స్ కూడా ఈ స్కూల్ వాళ్ళే ఉన్నారనమాట. నాకు సార్ వాళ్ళు వచ్చేసి శ్రీనివాస్ రెడ్డి సార్, సాగర్ సార్ బెస్ట్ సార్ ఇంకా నా లైఫ్. 9 years నేను అక్కడ చదివాను. నాకు అక్కడ ప్రభాకర్ రెడ్డి సార్ ఫస్ట్ గురువు, తొలి గురువు. అలా ఉన్నప్పటికీ కూడా మేము ఎక్కువగా సార్ వాళ్ళతో కనెక్ట్ అయింది మాత్రం శ్రీనివాస్ రెడ్డి సార్ తోటి, సాగర్ సార్ తోటి, ఇంకా ఒక మ్యాథ్స్ సార్ ఉండేది అనమాట, నరసింహ సార్ అనేసి. వాళ్ళ టీచింగ్ విధానానికి మేము అడిక్ట్ అయిపోయాం ఇంకా అంతే. వాళ్ళ గురించి మేము ఈ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత మంచి ఫ్రెండ్స్ అయ్యారు, అందరూ చాలా బాగా కలిసిపోయాము, బాగా ఉన్నాము ఇక్కడ. తర్వాత బ్యాచ్ అయిపోయింది, వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ స్కూల్కి మళ్ళీ రావడానికి కారణం కూడా శ్రీనివాస్ రెడ్డి సార్. నేను 2001లో కంప్యూటర్ ట్రైనింగ్ అని వెళ్తుంటే సార్ వాళ్ళ రిలేటివ్ ఎవరో రాధిక అక్కడ ఉంది అంటే రాధికను ఒకసారి రమ్మనండి అని అన్నారు. సరే నేను ఊరికే కలుస్తామని వచ్చాను, మామూలుగా క్యాజువల్. సార్ పిలిచారు అనే ఉద్దేశంతో వచ్చాను అనమాట. వచ్చిన తర్వాత ఏం చేస్తున్నామమ్మా అంటే సార్ డిగ్రీ అయిపోయింది, ఇలా కంప్యూటర్ ట్రైనింగ్ చేస్తున్నాను అంటే ఇక్కడ చెప్పొచ్చు కదమ్మా నువ్వు అనేసి అన్నారు. సార్ నేనా అన్నా అంటే ఏం కాదమ్మా నువ్వు ట్రై చెయ్యి ఇక్కడ చెప్పు అనేసి అన్నారు. యాజ్ ఏ టీచర్ ఫస్ట్ డే వచ్చాను. వచ్చిన తర్వాత ఫస్ట్ పీరియడ్ క్లాస్ తీసుకుంటావా అన్నారు. సార్ నేను ప్రిపేర్ కాలేదు అనేసి ఫస్ట్ పీరియడ్ అయిపోయింది, సెకండ్ పీరియడ్ అయిపోయింది, ఇంటర్వెల్ అయింది, థర్డ్ నెక్స్ట్ పీరియడ్ తీసుకోమ్మా అన్నారు. అక్కడ కూడా నాకు ఇంకా భయం వేస్తుంది క్లాస్ తీసుకోవాలంటే. డైరెక్ట్ 10th తీసుకోమన్నారు సార్. ఒకటి నేను డిగ్రీ అయిపోయిన తర్వాత బాబూజీ స్కూల్కి వెళ్ళాను. సార్ నేను డిగ్రీ అయిపోయింది, నేను స్కూల్లో జాయిన్ అవుతాను అంటే బాబూజీ సార్ ప్రభాకర్ సార్ అన్నారు హై స్కూల్కి అయితే టీచర్స్ అందరూ ఉన్నారమ్మా, ప్రైమరీ క్లాసెస్ తీసుకోవాల్సి వస్తుంది నువ్వు అన్నారు. అప్పుడు నాకేంటంటే నేను అప్పటి వరకు నేను ఒక ఈ స్కూల్ ఫస్ట్, ప్రతి క్లాస్లో స్కూల్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్ యాజ్ వెల్ యాజ్ స్కూల్ ఫస్ట్ అనమాట. నాకు ఒక ఫీలింగ్ ఉండదు ఏదో ప్రైమరీ కానీ నేను చెప్పడం, డిగ్రీ చేసిన నేను ప్రైమరీ చెప్పాలా, నేను చెప్పాను అనేసి సార్ నో అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను బాబూజీ స్కూల్లో. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ అన్నారు నువ్వు 10th క్లాస్ తీసుకోవాలి. ఒక పక్క ఆనందం, అరే నేను 10th క్లాస్కి తీసుకోవాలి కదా అని. ఒక పక్క భయం వేస్తుంది, క్లాస్ ఫస్ట్ తీసుకోవాలి అనేది. 3 పీరియడ్ వేస్ట్ చేశాను, అలాగే ప్రిపేర్ అవుతున్నాను అనేసి. 4th పీరియడ్ వచ్చేసి డెమో తీసుకున్నాను. డెమో తీసుకున్నాక సార్ అన్నారు ఓకే రాధిక నువ్వు రావచ్చు అనేసి చెప్పారు. అలా నేను టీచర్గా తొలి అడుగులు వేయడానికి కారణం కూడా సార్. అప్పటి వరకు నేను టీచింగ్ వస్తాను అని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు బేసిక్ నుంచి సైన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. సార్ వాళ్ళందరూ నేను MBBS జాయిన్ అవుతాను అన్న కాన్ఫిడెన్స్ ఉండేది అన్నమాట సార్ వాళ్ళందరికీ. ఇప్పటికీ నాకు సాగర్ సార్ కూడా గుర్తు చేస్తారు నువ్వు డాక్టర్ అవుతావు అనుకున్నాను రాధిక అనేసి. కానీ సరే ఏదో సమ్ రీజన్స్ వల్ల నేను అంత రీచ్ కాలేకపోయాను. నా 10th ఇక్కడ అయింది, ఇంటర్ వచ్చేసి గవర్నమెంట్ కాలేజ్ ఫ్యామిలీ దగ్గర, డిగ్రీ వచ్చేసి బేగంపేట డిగ్రీ కాలేజ్, బిఎడ్ వచ్చేసి మెహదీపట్నం, అన్ని గవర్నమెంట్ కాలేజ్లోనే జరిగిపోయాయి. సరే ఇక్కడ నేను టీచర్గా జాయిన్ అయ్యాను. ఒక 7-8 months ఏమో చెప్పాను. చెప్పిన తర్వాత నాకు బిఎడ్ ర్యాంక్ వచ్చింది. అది కూడా ఇక్కడ టీచింగ్ చేస్తున్నాను కాబట్టి నాకు అది కూడా చాలా ప్లస్ పాయింట్ అయింది. అంతకుముందు 1-2 times రాస్తే 1 time రాస్తే నాకు 1700 ర్యాంక్
వచ్చింది. ఇక్కడ నేను టీచింగ్ చేయడం వల్ల, ఇక్కడ అన్ని తెలుసుకోవడం వల్ల నాకు 700 ర్యాంక్ వచ్చేసింది బిఎడ్. ఆ తర్వాత సార్కి చెప్పాను, వెళ్ళి బిఎడ్ ట్రైనింగ్ చేసేసి వచ్చాను ఒక మధ్య. నాకు సార్ అలా కూడా అవకాశం ఇచ్చారు. అని ఒక మధ్యలో వెళ్ళిపోతాము అని అంటే ఎవరు కూడా ఒప్పుకోరు. మా సార్ కాబట్టి నన్ను బిఎడ్ ట్రైనింగ్ పంపించారు. బిఎడ్ ట్రైనింగ్ అయిపోయింది, మళ్ళీ వచ్చి మళ్ళీ జాయిన్ అయ్యా, మళ్ళీ చేస్తున్నాను. మధ్యలో నాకు కొంచెం మైండ్ తిక్కడేది, కొంచెం ఏదో చిన్న కాంప్లికేషన్స్ వల్ల సార్ నాకు కొంచెం క్యారీ పెంచండి అనేసి అందరికీ అడిగేసి పాపం సార్ కొంచెం కోపం కూడా తెప్పించి వెళ్ళిపోయాను మధ్యలో. అలాంటి పనులు కూడా చేశాను నేను. అందులో అయిపోయేటప్పటికి మళ్ళీ సార్ ఫోన్ చేశాను. సార్తో మాట్లాడించడం వల్ల మళ్ళీ నా తప్పు నాకు అర్థమైంది. 1 month నేను బయట ఉండేసరికి నా తప్పు నాకు అర్థమైంది. కానీ బయట పడలేకపోయాను సార్ దగ్గర. మళ్ళీ సార్ నాకు ఫోన్ చేశాను, అట్లా కాదమ్మా అంటే నాకు అర్థమైంది సార్ అనేసి మళ్ళీ వచ్చాను. మళ్ళీ వచ్చిన సార్ నాకు ఈ స్కూల్లో మళ్ళీ తీసుకున్నాను. అది కూడా నా ప్లస్ పాయింట్. సార్ మేము ఎన్ని మైనస్లు ఉన్నా, మా వల్ల ఎలాంటి పొరపాట్లు జరిగినా కూడా ఎప్పుడూ కూడా మమ్మల్ని పాయింట్ అవుట్ చేయలేదు. మీరు ఇలా చేశారు కదా, మీరు మిమ్మల్ని తీసుకోలేదు అని ఎప్పుడు అనలేదు. మేము మన పిల్లల్లాగానే భావించే మా తప్పులన్నీ కూడా క్షమించేశాం. అలా నేను మళ్ళీ వచ్చాను ఈ బ్యాచ్ ఈ స్కూల్కి. అలా మళ్ళీ ఈ బ్యాచ్కి నేను 10th క్లాస్ తీసుకున్నాను. ఇక్కడ నేను తీసుకున్నటువంటి టీచింగ్ నాకు బెస్ట్ ఎవరు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఇంతమంది స్టూడెంట్స్ మధ్యలో నేను ఉన్నాను. అప్పటి వరకు నేను అనుకునేది నేను ఒక స్టూడెంట్ గానే ఒక ప్రత్యేకమైన స్టూడెంట్ మా సార్ వాళ్ళకి అని అనుకునేదాన్ని. ఇక్కడ ఇంతమంది మాటలు విన్న తర్వాత నేను ఒక ప్రత్యేకమైన టీచర్ని కూడా అని అనుకుంటున్నాను. అలాగంటూ మౌల్డ్ చేసినటువంటి మా సార్ వాళ్ళకి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఫస్ట్ నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి, ఆ తర్వాత నేను 9th వరకు చదువుకున్నప్పటికీ నా సార్లు గుర్తున్నారు. నాకు ప్రత్యేకమైనటువంటి సార్లు మాత్రము శ్రీనివాస్ రెడ్డి సార్, సాగర్ సార్, ఇంకా మా నరసింహ సార్, మ్యాథ్స్ సార్, ఆ సార్ కూడా నాకు చాలా బాగా గుర్తుండిపోయారనమాట. ఇలా నా ప్రస్థానం జరుగుతూ వచ్చింది. అక్కడ ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మళ్ళీ అదే నవంబర్ వరకు తీసుకున్నాను క్లాసెస్. మళ్ళీ నాకు డిఎస్సి పడింది. అప్పుడు సార్ నాకు డిఎస్సి పడింది, నేను వెళ్ళిపోతాను. అప్పుడు కూడా సార్ సరే అన్నారు. అప్పటి వరకు సిలబస్ ఏదైతే కంప్లీట్ చేయమ్మా అనేసి అలా కూడా సార్ ఒప్పుకొని ఆ లోపే మీకు నేను సిలబస్ అంతా కంప్లీట్ చేశాను అనుకుంటాను. నవంబర్ డిసెంబర్లో మళ్ళీ నేను వెళ్ళిపోయాను. డిఎస్సి ప్రిపేర్ అయ్యాను. డిఎస్సి లక్కీగా నాకు డిఎస్సిలో వచ్చింది. అయితే నాకు ప్రైమరీ టీచర్గా వచ్చింది. ఇప్పటివరకు కూడా నేను ప్రైమరీ టీచర్గానే ఉన్నాను. ఒక్కోసారి అనిపించేది అనమాట, వాళ్ళు ప్రైమరీలో ఎన్ని సంవత్సరాలు ఉండాలి, నేను ఇలాగే అని అనిపించేది. కానీ ఇప్పుడు వస్తున్న బ్యాచెస్ ని చూస్తుంటే, అంటే నాకు ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ పిల్లలతో కూడా నాకు కూడా కనెక్షన్ చాలా పెరుగుతూ వచ్చింది. నేను ఇప్పుడు చేస్తున్నటువంటి యాప్రాన్ ప్రైమరీ స్కూల్లో 13 years నుంచి చేస్తున్నాను. స్కూల్ సీనియర్ని నేనే ఇప్పుడు అక్కడ కూడా. ఆ పిల్లలు వచ్చి ప్రైమరీ అయిపోయిన నాకు ప్రైమరీ లెవెల్లో టీచర్స్ ఉన్నారు ఇక్కడ బాపూజీలో. 1-2 years వాళ్ళు చేంజ్ కావడము, ఎవరెక్కడ ఉన్నారు ఏంటో నాకు తెలియదు. 1-2 టీచర్స్ మాత్రమే నాకు గుర్తు. నేను అనుకునేదాన్ని అప్పటి వరకు హై స్కూల్ అయితేనే టీచర్స్ గుర్తుంటారు, ఎందుకంటే నాకు మా సార్ వాళ్ళు బాగా ఫేవరెట్ అయిపోయారు, బాగా గుర్తుండిపోయారు. కాబట్టి హై స్కూల్లో అయితేనే మనం అంటే ఏంటి తెలుస్తుంది అని అనుకునేదాన్ని. కానీ నా అంచనాలన్నీ కొన్ని తప్పు అనేది తెలుస్తున్నాయి అనమాట బై ఎక్స్పీరియన్స్. ప్రైమరీ పిల్లలు కూడా వచ్చి రాధిక టీచర్ని కలవాలి అనేసి నేను స్టార్టింగ్ వెళ్ళినప్పుడు 5th అయిపోయిన పిల్లలు 13 years అనంటే ఇప్పుడు వాళ్ళు డిగ్రీ కంప్లీట్ అయిపోయి కొంతమంది మ్యారేజ్ కూడా అయ్యాయి వాళ్ళకి. వాళ్ళు కూడా వచ్చి మా మేడం అడుగుతారు ఖచ్చితంగా రాధిక టీచర్ని కలవాలి అనేసి. నేను పైన క్లాస్లో ఉంటే కూడా వచ్చి కలుస్తాను. అది నాకు చాలా గ్రేట్ అనిపిస్తుంది. అలా మమ్మల్ని తీర్చిదిద్దినందుకు నేను మా సార్ వాళ్ళకి చాలా 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 రుణపడి ఉన్నాను. ఇలా నా ప్రస్థానం జరుగుతూ వస్తుంది. ఇంకా ఈ రోజు మీ మాటలు విన్న తర్వాత అదే నేను జస్ట్ మీకు ఒక 6 నెలలు మాత్రమే, ఒక 7-8 నెలలు మాత్రమే మీ క్లాసెస్ తీసుకున్నాను. అదే ఇక్కడ ఈ స్కూల్లోనే ఉంటుంటే ఇంకెన్ని బ్యాచ్ల నుంచి నేను ఇంకా మంచి మాటలు వినాల్సి వచ్చేదో అని అనిపిస్తూ ఉంటాను. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ నేను ముగిస్తున్నాను. నాకు తెలుసా
అందరికీ చూస్తున్నాడు. ఫుల్గా భోజనాలు పెట్టారు. వేదికను అలంకరించిన హై స్కూల్ కరెస్పాండెంట్ సార్, హై స్కూల్ హెచ్ఎం సార్, ప్రత్యేక స్పెషల్ మీటింగ్స్ కొలీగ్స్ ఎవరైతే తర్వాత స్పెషల్గా ఎన్నో ఏళ్ళు నేను ఇక్కడ స్పెషల్ సార్ పక్కన కూర్చున్నాను. ఆ మేడం ఈ స్కూల్లోకి రావాలి, ఈ స్కూల్ బాధ్యత తీసుకోవాలని నేను కొన్ని సంవత్సరాలు ఆశపడ్డాను. నా ఆశగానే ఉండిపోయింది. మేడం రాలేదు, నేను రిటైర్ అయిపోయాను. ఈ రోజు అయినా మేడం ఈ స్టేజ్ మీద సార్ పక్కన చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నాకంటే చిన్నది కాబట్టి నేను పేరు పెట్టి చూస్తున్నాను. అట్లంటే శ్రీనివాస్ రెడ్డి సార్ కూడా నాకంటే 11 years చిన్న. 11 years చిన్న. ఫిఫ్టీకి సార్కి 55 వస్తున్నాయి. నాకు ఆల్రెడీ 65 క్రాస్ అయిపోయాయి. తర్వాత ఇప్పుడు మీరున్న బ్యాచ్లో నేను నాన్ టీచింగ్లో ఉన్నప్పటికీ కూడా ఇదంతా నాకు గుర్తు. ఎందుకంటే 2000లో నేను జాయిన్ అయ్యాను స్కూల్లో. పర్టికులర్గా ఈ గౌతమి, గాయత్రి, జగదీష్ వీళ్ళందరినీ నేను ఎందుకు గుర్తుపెట్టుకున్నాను అంటే అప్పుడు అందరూ ఇక్కడే ఉండేవాళ్ళం కాబట్టి ప్రైమరీ స్కూల్ ఇక్కడ బయట ఉండేది, హై స్కూల్ ఇక్కడ ఉండేది. మీ అందరికీ తెలుసు అనుకుంటా మన స్కూల్ లెవెల్ ఏదైతే ఎక్కడ డెవలప్ అయింది అనేది. ఇక పర్టికులర్గా ఈ గౌతమి, గాయత్రి, రమ్య వాళ్ళందరూ ప్రతి ప్రోగ్రామ్కి డ్యాన్స్ చేయడం, ప్రతి చేయడం నాకు పేరుగా గుర్తున్నారు. నేను టీచింగ్ రాకపోయినా కూడా ఈ స్కూల్లో నేను ఉన్నాను కాబట్టి మీరందరూ పర్టికులర్గా నాకు పేరుతో సహా గుర్తున్నారు. తర్వాత మీరందరూ మీ ఫ్యామిలీలతోటి వస్తారని నేను ఆశపడినాను. స్టూడెంట్స్ మాత్రం ఇక్కడ గ్యాదర్ అయ్యారు. మీ ప్రాబ్లమ్స్ మీకు ఉండొచ్చు. నేను అడిగాను కూడా గాయత్రి, మీరు మీ ఫ్యామిలీతోటి మీ పిల్లలతో వస్తే మీరు ఎంతగా ఎదిగిపోయారో చూడాలని కూడా ఆశ ఉందమ్మా నాకు. మీ హస్బెండ్స్ తోటి, మీ వాయిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిస్సెస్ తోటి పిల్లలతో వస్తే ఒకసారి చూసి మా ముందు పెరిగిన పిల్లలు లెవెల్లో ఎదిగిపోయారు అని చూడాలని ఉందమ్మా. అంటే వస్తారు మేడం అన్నారు. ఇద్దరు ప్రాబ్లమ్స్ అనుకుంటాయి. మీరందరూ ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా హ్యాపీ. ముఖ్యంగా ఏంటంటే నేను నాన్ టీచింగ్లో ఉంటే కూడా పర్టికులర్గా గుర్తు పెట్టుకొని నన్ను ఈరోజు ఇక్కడికి రమ్మన్నందుకు థ్యాంక్స్ చెప్పకూడదు అనుకుంటాను. మీరు అంతా చిన్నపిల్లలు కదా. ఓకే, మీ అందరికీ అభినందనలు. మీరు ప్రతిసారి కూడా మీ గురువులని మీరంతా మీ అనుభవాలని ఏ విధంగా నేను చెప్పారో ఎప్పుడు కూడా ప్రైమరీ అని కాదు, హై స్కూల్ అని కాదు, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా తల్లికి ఎంత చిన్న బిడ్డలుగా కనిపిస్తామో అదేవిధంగా మనం ఏ లెవెల్లో ఉన్నా కూడా మనకి పునాది వేసిన మన జీవితానికి పాట నేర్పిన ఉపాధ్యాయులను మాత్రం ఎప్పుడు మర్చిపోదు. మీరు మర్చిపోలేదు అనుకోవచ్చు, మేము మర్చిపోలేదు కాబట్టి 20 years తర్వాత కూడా మేము ఇక్కడ గ్యాదరింగ్ సార్కి సెలబ్రేషన్ చేసుకుంటాం కదా నడుచు. ఇది మీరు చేసిన ఈ ప్రోగ్రామ్ చిన్న బర్త్డే పార్టీ లాగా ఉంది. చాలా హ్యాపీ అనిపించింది. ఇది మీ తర్వాత బ్యాచ్ వాళ్ళకి ఇన్స్పిరేషన్. వాళ్ళకి ఎలా చేయాలి. ఇందాక రాధిక మేడం ఒక మాట అన్నారు, నేను ఇంత సక్సెస్ఫుల్గా చేయలేకపోయాను అని అన్నారు. మీరు ఇంత గ్రాండ్గా చేశారు అంటే మీరందరూ ఒక యూనిటీగా ఉన్నారు. ఎలా చేయాలి అంటే ఆల్రెడీ ఏప్రిల్ 1st ఏమో నాకు కాల్ చేసి చెప్పారు. అంత ముందు నుంచే మీరు ప్లాన్లో ఉన్నారు. కానీ చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకున్నారు. మరి మీ అందరికీ ఇంతటి జీవితాన్ని సార్ నేను పంపిస్తాను సార్. తీసుకుంటాను. Good.
Boy, come here, boy. Open your hand, open your hand. अक्षर दे रहे हो अक्षर మేబీ బదులు కావచ్చు చెప్పాలి కలుగు దొరికితే ఓకే కలుగు
బాగుంటే ఎందుకంటే చైర్మన్ ఇద్దరు పక్క కర్రగా లేదు యాక్సెప్ట్ కొడదామంటే కూడా ఏం లేదు. Radhika ma'am. Now I want to request Radhika ma'am to come. Okay. Shilpa Ramya, Srikant Sai Kumar. Srikant Sai Kumar. Shilpa Ramya. అరే వెళ్ళాలి దూర్ కూడా ఏదో నాకేదో స్కాన్ చేశారు మన పేర్లు కొంచెం ఆగా కొంచెం బ్యాక్ ఇంకా క్రాస్ నిల్చారా కొంచెం క్రాస్ ముందుకు రండి అక్కడ ముందుకు రా కొంచెం ఇంకా క్రాస్ తిరగండి క్రాస్ తిరగండి దగ్గరండి రెడీ ఓకే లుక్ రైట్ నెక్స్ట్ చూడు ఇక్కడ దండి నిల్చోండి నలుగురు నిల్చోండి హలో నిల్చోండి దగ్గర నిల్చోండి దగ్గర నవ్వు కాకా అసలు ఫోటో అంటే
కొంచెం బ్యాక్. నిల్చోండి నలుగురు. ఒకసారి నిల్చోండి సార్. ఇప్పుడు మా స్టూడెంట్స్ అందరి తరపున నుంచి మన స్కూల్ కి ఒక చిన్న ప్రెజెంటేషన్ సార్.